విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రేమ సమాజం ఈ పేరు చెప్పగానే అతి పురాతనమైనటువంటి వృద్ధాశ్రమంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనమైతే వృద్ధాశ్రమంలో ప్రస్తుతం అయితే ఉన్నాం. ఈ యొక్క ప్రేమ సమాజం అనేది సుమారుగా చూసుకుంటే 1942లో ఏర్పాటైంది. ఆనాటి ఈ యొక్క ప్రాంతాలను పరిపాలించిన రాజులుగా ఉన్నటువంటి గజపతి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి పివిజే రాజు గారు ఈ యొక్క ప్రేమ సమాజాన్ని అయితే స్థాపించిన పరిస్థితి కనిపించి ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క ప్రేమ సమాజాన్ని సుమారుగా 24 ఎకరాలు కూడా స్వచ్ఛందంగా ఇదంతా కూడా పూర్తిగా ప్రజలకి చెందాలి అంటే ఓల్డేజ్ హోమ్కి చెందాలి అంటూ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి సర్వ హక్కులు కూడా ఈ ప్రేమ సమాజానికి ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అలాంటిది ఈరోజు చూసుకుంటే ఆ నాటి నుంచి నేటి వరకు కూడా నిర్విరామంగా ఈ యొక్క వృద్ధాశ్రమం అయితే కొనసాగుతున్నది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క ప్రేమ సమాజంలో ఎంతోమంది అనాథులు, అలాగే పిల్లలు లేని వాళ్ళు, అలాగే ఒంటరి మహిళలు, అలాగే ఎవరైనా ఉంటే అంటే పూర్తిగా ఒక కడుబేద వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే అలా వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే మనమైతే చూడొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ సుమారుగా 100 మంది వరకు కూడా ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ చూస్తే కొంతమందిని మాత్రమే మనం ప్రస్తుతానికి తీసుకున్నాం. ఎందుకంటే అందరూ కూడా వృద్ధాప్యంలో ఉంటారు కాబట్టి అందరూ రాలేరు కనుక ఒకసారి కొంతమంది వీళ్ళతో మాట్లాడి ఎలా ఇక్కడ వెంటనే అవుతుంది, వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ తల్లి చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏంటమ్మా? మేము మా కనవారి దేవురే అండి. నా పేరు శశికళ. నేను మా కనవారి దేవురే. కాకపోతే హైదరాబాద్లో మా పెద్ద దగ్గర ఉన్నాము ఒక 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ ఊరు వచ్చేసాము. ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రం 2016లో వచ్చాం. మరి మీ పిల్లలు ఉన్నారు కదా? పిల్లలు ఉన్నారండి, 2 కొడుకులు ఒక కూతురు. మరి 2 కొడుకులు ఒక కూతురు ఉండేటప్పుడు అక్కడ కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రశాంతంగా ఉంటుంది అని ఇద్దరం వచ్చేసాం, మా వారు నేను. వచ్చిన 8 నెలలకి చనిపోయారు అతను. సింగిల్గా నేను ఉండిపోయాను అలాగా. మరి ఆయనకి ఇక్కడే దహన సంస్కారాలు ఏమైనా జరిగాయా? ఇక్కడ కాదండి, అంటే వైజాగ్లో చనిపోయారు. అబ్బాయిలు తీసుకెళ్ళి చేశారు. అంటే మీ పిల్లలు ఏం చేస్తారు? 2 బాబులు అంటే 2 బాబులు. చిన్న అబ్బాయి అంటే శ్రీవారి ప్లేవుడ్ అని మీరు ఆలకించారో లేదు, వాడు పెద్ద కోటీశ్వరుడే, పర్వాలేదు. మా అమ్మాయి ఈవెంట్స్ అవి చేయిస్తుంటుంది, ఈవెంట్స్ ఆర్గనైజర్ అది. తర్వాత మా పెద్ద అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు. ఒకప్పుడు సాఫ్ట్వేర్లో ఉండేవాడు, కాకపోతే ఇప్పుడు కొంచెం వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు, అందుకని వాడిది. మరి 2 పిల్లలుండి మొత్తం ఒక ఆడపిల్ల ఉండి ఈరోజు వృద్ధాశ్రమానికి మీకు రావడానికి ఏ అంశాలు దోహదం చేశాయి? ఇక్కడ వాతావరణం ఇవన్నీ కూడా మాకు బాగుంటాయి, నచ్చుతాయండి. మా ఈ సొంత ఇల్లు అవి ఉన్నప్పుడు కూడా మాకు చాలా హ్యాపీగా ఉండేది. అంటే మాకు చాలా ఇల్లు, పెద్ద ఇల్లు. ఇప్పుడు అమ్మితే కనీసం 3-4 కోట్లు వస్తుంది ఆ ఇంటికి, అంత పెద్ద ఇల్లు. అది అపార్ట్మెంట్ కట్టారు ఆ జాగానే. అది మా చిన్న అబ్బాయి కొంచెం దీనివల్ల పాడైపోయింది ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నపిల్లడి వల్ల, అంతే తప్ప ఇప్పుడు ఆడు బాగున్నాడు, పర్వాలేదు, హ్యాపీగానే ఉన్నాడు. ఇక్కడ ఆ వాతావరణం మాకు అలవాటు వల్ల ఇక్కడ వాతావరణం మాకు ఇష్టపడింది, అందుకే ఇక్కడ వాతావరణంకి వచ్చి ఇక్కడ ఉన్నాం, అంతే. జనరల్గా చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎవరికొరకు పిల్లలు లేని వాళ్ళు, వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక ఇబ్బందులతో ఉన్నారు. చూస్తే అంటే ఏం లేదండి, చూసుకుంటారు పిల్లలు. దీనికి 3 లక్షల డొనేషన్ కూడా మా పెద్ద అబ్బాయే కట్టాడు. అప్పుడులో స్టార్టింగ్లో బాగుండేవాడు కాబట్టి. ఇప్పుడు చిన్న అబ్బాయి ఏదో చూస్తుంటాడు, ఏదైనా కావాలంటే ఇస్తాడు, చేస్తాడు, అన్నీ ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మాత్రం లేవు మాకు, హ్యాపీగానే ఉన్నాం. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీది ఏ ఊరు? ఇక్కడేనా? ఇక్కడ ఎలా చూసి బాగుందా ఇక్కడ మీకు అంతా? బాగుంది, చూస్తున్నారు. మరి మీకు పిల్లలు ఉన్నారా? ఎవరు లేరా? మీరు ఒక్కరేనా? ఒకరా. మరి మీకు పెన్షన్ వస్తుందే? ఇప్పుడు చంద్రన్న పెన్షన్ ఇస్తున్నారు కదా, తెలుసు కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇస్తున్నారా? మరి మీకు వస్తుందా? ఆ డబ్బులు ఏం చేస్తున్నావు చెప్పమ్మా. అమ్మ మీరు చెప్పండి, మీదే ఊరు, ఎక్కడి నుంచి? నాకు ఎవరు లేదండి, పాప ఒక చెల్లి గారు పాప ఒక్కదే ఉంది, అది తెచ్చి ఇక్కడ దేవచ్చింది. నాకు ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నాను. అంటే నా పాపలు ఇక్కడ వచ్చాక బాగానే ఉంది. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? విజయనగరమే, ఇక్కడే పాత బస్ స్టాండ్. ఎవరు లేరు, 3 చెల్లెళ్ళు ఉండి చనిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నారు కదా, మరి మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది.
మందులు ఒక 1000 రూపాయలు 1500 అయిపోతాయి. ఏదైనా మరి తినాలన్నా కాకపోతే 2000 1500 బ్యాంకుల్లోనే వేసుకుంటున్నాం అంతే. మరి ఎవరు లేరంటున్నారు కదా, మరి బ్యాంకులో వేసేయాలి. కష్టం సుఖం అవుతుంది కదండి. మన చెయ్యి ఇరిగిపోయింది, ఇరిగిపోతే 20,000 తెచ్చాను, బాగు చేయించుకున్నా, ఇగో ఇరిగిపోయింది. మరి అలాంటి ఉంటాయి కదండి, అందుకే జాగ్రత్త చేసి ఉంచుకున్నాం. మీకు అటువంటి కష్టం వచ్చేటప్పుడు మీ ప్రేమ సమాజం అండగా ఉంటుంది కదా. ఉంటుంది. ఎప్పుడైనా కష్టం వచ్చిందంటే మరి ఏ చేతం 10 5 ఉండాలి కదా చేతిని, అంతే. ఓకే. మరి ఇక్కడ అంత బాగుందా మీకు? శుభ్రంగా ఉంది, భోజనానికి అన్నిటికీ సదుపాయంగా ఉంది. ఓకే. అంతే, నేను ఒక్కదాన్ని ఎవరు లేరు. ఓకే. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఊరేనండి. ఈ ఊరేనా? అయితే అందరూ ఒకే ఊరి నుంచి వచ్చారు, మీరు అంతా ఒకే వయసులో కూడా, మీరు అందరూ ఫ్రెండ్స్ అయ్యండి? ఫ్రెండ్స్ కాదు, ఎవరి మట్టి కాలం వచ్చాం. నేను వచ్చి 3 ఏళ్ళు అయింది. ఓకే. ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఇంట్లో ప్రాబ్లం వల్ల వచ్చేసాను అంతే. ఓకే. మరి ఆ అబ్బాయి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? పట్టించుకుంటాడు, అబ్బాయి ఇష్టం కాదు, ఇంట్లో ప్రాబ్లం నుంచి వచ్చాడు. నేను అంతకంటే మరి అంత కోడలు ఇష్టమా? నాకు ఇల్లంతా బాగుందని నేను రానన్నాను. వచ్చామని అన్నాడు, నాకు ఇల్లంతా బాగుంది, సదుపాయంగా ఉన్నది, నేను రానని చెప్తే అయితే నీ ఇష్టం అన్నాడు. వస్తుంటాడు, చూస్తుంటాడు, వెళ్ళిపోతాడు అంతే. ఓకే. అంటే మీ కొడుకు ఇంటి దగ్గర ఉన్న కంటే ప్రేమ సమాజంలో ఉంటేనే సంతోషంగా ఉంటున్నారు? నాకు అదే బాగుంది, అందుకే ఇక్కడ ఉన్నాను. మరి మీకు మనవలు ఉంటారు కదా, మీ పిల్లలు పుట్టుంటారు కదా, వాళ్ళు ఏం అడగట్లేదా అమ్మమ్మ నాన్నమ్మ రావట్లేదని? వస్తారండి, రావడం పోవడం అందులో చేస్తారు. ఇంకెందుకని చేసి మరి నేనే ఎవరు రమ్మని అంటాను లేదు. నేను నాకు ఇక్కడ బాగుంది, నేను రాను ఎవరి ఇంటికి అని చెప్పి. మరి చిన్న పిల్లలు అడుగుతారు కదమ్మా? చిన్నపిల్లలు ఎవరు లేరు, పెద్దవాళ్ళు అందరూ. వాళ్ళు పెద్ద అయిపోయారా? ఓకే. అంతకంటే ఎక్కువ ప్రాబ్లం నాకు ఏట్లేదు. ఇక్కడ ఎక్కడ మీది? విజయనగరంలో బొండాడిది. బొండాడు వీధి. ఓకే. మీరు ఇక్కడ అంతా బాగానే ఉంది ఇక్కడ? నాకు అంతా అందుకే వస్తే మా పిల్లలు రమ్మన్నా నేను వెళ్ళటం లేదు. ఓకే. ఎప్పుడైనా వస్తారు, బజార్ కాడికి తీసుకెళ్తుంటారు, వెళ్ళిపోతుంటారు, చెప్పేసి తీసుకెళ్తారు, చెప్పేసి దే పెడతారు అంతే. మీరు చెప్పండి అమ్మ, ఇక్కడ మీకు ఎలా ఉంది? అంత బాగుందా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అదే ఇందిరా నగర్, ఇక్కడ బాగానే ఉంది. మా బాబు తీసుకొచ్చాడు, ఇక్కడ 5 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉంటున్నాం మేము. ఇక్కడ బాగానే ఉంది, బాగా జరుగుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి. సదుపాయం మందులు గిందులు అన్నీ, భోజనం గీజనం అన్నీ బాగానే ఉన్నాయి మాకు. అది బాగానే జరుగుతుంది ఇక్కడ, బాగా సదుపాయం ఉంది, జరుగుతుంది. మరి మీ బాబు ఏం చేస్తారు? ఏ పని లేదు, ఇక్కడ అంత ఖాళీగా ఉంటారు. అంటే ఏ పని చేయరా? ఆఫీస్ కూడా చేస్తారు, పని చేస్తుంటారు. ఆ బాబు తీసుకొస్తారు. మరి మీ బాబుకి పెళ్ళి అయిందా? ఒక బాబుకి అయింది, ఒక బాబుకి అవ్వలేదు. మరి ఇప్పుడు మిమ్మల్ని చూసుకోలేకపోతున్నారా పిల్లలు? మిమ్మల్ని చూసుకుంటారు, అలాగే చూసుకుంటారు. మరి ఇక్కడికి వచ్చేసారు కదా? వచ్చేసారు. మరి ఒక మేనగారు చనిపోయారు అక్కడ, మా ఇంటి ఇంత అలాగే ఉండిపోయారు. మేనగారు చనిపోయారు, మా బాబు తీసుకొచ్చారు ఇక్కడ. అక్కడ ఒక 5 శాతం ఎందుకు అక్కడ ఒకరు ఉంటామని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తారు ఇక్కడ. ఇక్కడికి వచ్చేది ఏమైనా ప్రాబ్లం ఉంటే అలా చేస్తాను, ప్రాబ్లం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈ ఊరేనండి, జనగరమే. ఒక్క అబ్బాయేనండి. 2017లో వచ్చానండి నేను ఇక్కడికి. బాగా జరుగుతుందండి ఇక్కడ, బాగానే ఉంది. ఇంటికాడ మరి కొడుకు కోళ్ళు పడక వచ్చాను నేనే. మా అబ్బాయి జాయిన్ చేశాడు. ఇక్కడ బాగా ఉందండి, బాగా జరుగుతుంది. కొడుకు కోడలకి నప్పట్లేదా, మీకు కోడలకి నప్పట్లేదు? నాకు కోళ్ళకి నప్పలేదండి, నప్పలేదు. అందుకనే నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ జాయిన్ చేసిమన్నాను. జాయిన్ చేసాడు. అప్పుడప్పుడు వస్తుంటాడండి చూడడానికి. పెన్షన్ వస్తుంది నెలకి. ఇక్కడే ఉండిపోయానండి. మరి వచ్చిన పెన్షన్ ఏం చేస్తున్నారు ఇక్కడ? మరి ప్రేమ సమాజంలో ఉన్నారు, ఇక్కడ అంతా కూడా మీకు అన్ని విధాలుగా చూసుకుంటారు, మెడికల్ పరంగా చూసుకుంటారు, మీ అన్ని విధాలుగా మీరు చూసుకుంటారు. మరి పెన్షన్ ఏం చేస్తున్నారు? మా అబ్బాయికి తీసుకుంటాడండి, నాకేదో 200 ఇస్తాడండి ఖర్చుకి. తగ్గిన డబ్బులు తీసుకెళ్ళిపోతాడండి. మరి అదేలా మిమ్మల్ని చూడలేరు కదా, చూడలేని పెన్షన్ ఎలా తీసుకుంటాడు ఆయన? మరి మందులు కూడా ఇస్తున్నారండి ఇక్కడైనా. గ్యాస్ట్రిక్ మాత్రలు, బీపీ మాత్రలు అన్నీ ఇస్తున్నారండి. మరి అలాగే ఉంటున్నానండి. 2016లో 10 ఏళ్ళలో వచ్చానండి ఇక్కడికి. అంతేనా బాబు, బాగా చూసుకుంటున్నారండి ఇక్కడ, బాగానే ఉంది, అంతా బాగుందండి, సదుపాయంగా ఉందండి. మరి ఇంటి దగ్గర ఏదైనా శుభకార్యం జరిగినా పండగ పబ్బాలకి మిమ్మల్ని తీసుకెళ్తారా? అప్పుడప్పుడు వస్తుంటాడండి, తీసుకెళ్తాను రా అంటాడు. నేను నెలలో పండుగ కూడా పంపించరు కదా, పండుగ వెళ్ళాక వెళ్తానండి.
పండుగ వెళ్ళిపోయాక వెళ్తాను. ఓకే. వెళ్ళి 2 రోజులు ఉండి వచ్చేస్తానండి. ఆ. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడైనా మీది? ఊరేనండి, విజయనగరమే. ఇక్కడ పూల్బాగ్ కాలనీలో ఉండేవాళ్ళం. మా హస్బెండ్ చనిపోయాక నేను వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయాను. మాకు ఇంట్లో కంటే ఇక్కడే చాలా బాగా జరుగుతుంది. అన్నీ బాగున్నాయి, సదుపాయాలన్నీ కూడా ఆరోగ్యరీత్యా, ఆహార పదార్థాల రీత్యా అన్ని రకాల కూడా ఇంట్లో జరగదు, ఇక్కడ జరిగినట్టు అంత బాగా జరుగుతున్నది. ఇక్కడ మేము అందరం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లాగా సరదాగా సందడిగా ఉంటున్నాం. ఆరోగ్యాలు కూడా చాలా బాగున్నాయి మాకు అందరికీ. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఎవరు లేరండి, పిల్లలు ఎవ్వరు లేరు. అంతే. అంటే మీకు అన్నీ బాగా చూసుకోవాలంటే ఇక్కడ ప్రేమ సమాజం. అతన్ని మాకు మేనేజ్మెంట్ గారి అన్నీ మాకు చూసుకుంటారు, ప్రతి దానికి అతనే చూసుకుంటారు. మాకు దేనికి లోటు లేదు. మా ఇంట్లో అయినా చిన్న లోటు వస్తుంది, కానీ ఇక్కడ టైం టు టైం ప్రతి ఒక్కటే అందడం చేయడం, టిఫిన్లని, టీలని, భోజనాలని అన్నీ కూడాను మాకు అన్నీ బాగా జరుగుతున్నాయి. మాకు ఇక్కడ చాలా మీరు ఎక్కడి నుంచి అమ్మ వచ్చారు? ఓకే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి చూస్తూ ఉంటే ఇది ఎలా అనిపిస్తుంది? బావమట్ట నాకు 63 సంవత్సరాలు అయిపోతుంది. మరి ఆస్తులు గీస్తులు అన్నీ లేవు, ఇల్లు కూడా లేదు. మరి ఆఖరికి ఇది అనాథాశ్రమంలా ఉంది కదా, మరి వచ్చాను ఇక్కడ. ఆహారం. మీకు పిల్లలు లేరా? అన్మ్యారీడ్. ఓకే. మరి ఇక్కడ ఎంత బాగానే ఉంది? బాగానే ఉంది. ఫుడ్ కింద అంత ఫెసిలిటీ బాగానే ఉన్నాయి, అంత సోదరభావం లాగా బాగానే ఉంది. ఓకే. అదేనా మీ దేవుడు? ఎక్కడి నుంచి వచ్చారు? దాసులు పెట్టండి. ఇక్కడే. మీ పిల్లలు ఉన్నారా? ఎవరు లేరు. మీరు ఒక్కరేనా? ఇక్కడ సదుపాయం ఎలా ఉంది? బాగానే ఉంటుంది. మీరు మరి పిల్లలు ఎవరు లేకుండా, మరి మీరు వెనక ముందు ఎవరు లేకుండా ఎలా ఇక్కడ దాకా ఎలాగొచ్చారు? మీ అన్నదమ్ముల పిల్లలు ఇక్కడ జాయిన్ చేశారు. మరి ఇప్పుడు వస్తుంటారా మేము చూడడానికి? వస్తాను. మరి మీకు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇస్తున్నాడు కదా, అది మీకు అందుతుందా? అంతుంది. మరి ఆ పెన్షన్ ఏం చేస్తున్నారు? మందులు గట్టు కొనుక్కోను. మరి ఇక్కడ అంతా మందులు కొనుక్కోవడం, మీ ఆరోగ్య రీత్యా అంతా కూడా ప్రేమ సమాజం చూసుకుంటుంది కదా, మరి అవి ఏం చేస్తారు మీరు? దాచుకున్నాం కదా, మరి పొద్దున నాకు ఏది సడన్గా అయితే ఇంకా అంతా ఇక్కడ చూసుకుంటారు కదా, ఇంకేమవుద్ది? బయట మందులు కూడా కొనుక్కుంటానండి. ఓకే. అదేనా, మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్నారు కదా, ఎప్పటి నుంచి ఉన్నారు? మీ సొంత ఊరు ఏ ఊరు? 3 నెలలు అయిందండి. 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. కానీ చాలా బాగా చూస్తున్నారండి. టైంకి ఫుడ్ కానీ ఏదైనా ఎక్కడికక్కడ ఏమైనా ఒంట్లో బాగోలేదన్నా, జ్వరానికి ట్యాబ్లెట్స్, ఏది కావాలన్నా ట్యాబ్లెట్స్ కూడా సప్లై చేస్తున్నారు. నాకు 2 కొడుకులు ఉన్నారు, కానీ వాళ్ళు చూడక వదిలేశారండి. ఓకే. వచ్చి చూస్తున్నారు. మరి పెద్దవాడు 4-5 సార్లు వచ్చాడు. ఏ కష్టం వచ్చినా చూస్తాను లేడి, గాబరా పడకండి, కొంచెం పరిస్థితులు సర్దుకుని తీసుకెళ్దాం అనుకుంటున్నాం అన్నారు. మరి మొన్న వస్తారని పండగ చూస్తే రాలేదు. కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ మాత్రం టైంకి, ఇంట్లో కన్నా టైంకి అన్ని పెట్టి చాలా బాగా చూస్తున్నారు. అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇద్దరు మగపిల్లలు అన్నారు కదా, ఏం చేస్తున్నారు? ప్రైవేట్ జాబ్స్ అండి. ఎక్కడ? ఇక్కడే ఒక బాబు ఇక్కడ అపోలో మందుల షాప్లో పనిచేస్తుంది. ఇంకో కొడుకేమో వేరే దాంట్లో ఎక్కడ శ్రీకాకుళంలో చేస్తున్నాడు. మ్యారీడా ఇద్దరు కూడా? ఒక కొడుకు మ్యారేజ్ అయింది. ఓకే. అయ్యి మరి కొంచెం వాళ్ళు ఈ మధ్య మ్యారేజ్ అయింది, కొంచెం మరి ఆ సిచ్యువేషన్ బాగుండేకి తీసుకెళ్ళాలి చూస్తున్నారు అన్నమాట. అంతవరకు మీరు ఉండాలి అనేసి నేను వచ్చి మా అక్కగారి ద్వారా వచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏ ఇబ్బంది లేదండి. ఇంటికన్నా టైం ఫుడ్ పడడం కానీ, ఒకవేళ ఒంట్లో బాగోలేదంటే మందులు ఇవ్వడం కానీ ఏమైనా అన్నీ బాగా చూస్తున్నారు. మరి ఏమైనా వస్తే మేనేజర్ గారికి ఎవరికో ఆవిడకో చెప్పుకుంటే మాకు కష్టం, ఇంకేమైనా ఉంటే తెలుసు. మీకు పెన్షన్ వస్తుందా? ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది. మరి దాన్ని ఏం చేస్తున్నారు? పిల్లలకి ఇస్తారా, లేదంటే మీరు ఏమైనా మీరు ఉంచుకుంటారు? నేను కొంత ఉంచుకున్నాను, కానీ ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళే వచ్చి మనకి ఒకవేళ ఇక్కడ ఏమైనా మందులు దొరకకపోతే వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఏ ఇబ్బంది లేదండి. వాళ్ళు చెప్పినట్టు జాగ్రత్తగా ఉంటే కొన్నాళ్ళు బయటకు వెళ్ళొచ్చు అని అవకాశం ఉందని అక్కడ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఏ ఇబ్బంది లేదు, చాలా బాగా చూస్తున్నారు ఫుడ్. సో చూసాం కదా, ఈ ప్రేమ సమాజంలో ఎంతోమంది చూస్తూ ఉంటే ఈ పేదలకి పెన్నిదిలా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు, ఏమీ లేని వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఉండి అసలు పూర్తిగా తల్లిదండ్రులను చూడకుండా విడిచిపెట్టినటువంటి పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తారనే వారు ఉన్నారు. పూర్తిగా పిల్లలు పట్టించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా పిల్లలు కూడా వెల్ సెటిల్డ్ అయినప్పటికీ కూడా ఇక్కడ తల్లిదండ్రులను చూడలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడికి వస్తే ఒక్కొక్కరి బాధలు ఒక్కొక్కలా కనిపిస్తూ ఉన్నాయి. ఒకరు చూస్తూ ఉంటే ఒక సమస్య ఒకటి, ఇంకొకరి సమస్య ఒకటి. ఏమీ లేనటువంటి వాళ్ళు, పూర్తిగా మ్యారేజ్ కానిటువంటి వాళ్ళు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా మరి ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ ప్రేమ సమాజం అనేది సుమారుగా 1990
1942 నుంచి నేటి వరకు కూడా సుమారుగా చూసుకుంటే 80 సంవత్సరాల పై వయసులకైతే ఈ యొక్క నిర్విరామంగా సేవలు అయితే అందిస్తున్నటువంటి నేపథ్యం కూడా మనకైతే కనిపిస్తూ ఉన్నది. మనమైతే చూడొచ్చు వీళ్ళకి సంబంధించిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నారంటూ కూడా వాళ్ళు కూడా మనతో పాటు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు, కానీ ఒకరిద్దరైతే ఇటువంటి పరిస్థితులు ఉన్నారు, కానీ వీళ్ళందరూ కూడా ఈ విధంగా రావడంతో ఇటువంటి ఆశ్రమాల్లో అయితే మాత్రం చాలా చక్కగా చూసుకుంటున్నారంటూ కూడా వాళ్ళు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ప్రేమ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.